హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు దేవీరమణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడోళ్ళ పిల్ల. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ పెడతా ఉన్నాము. ఐబ్రో థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చాలా చక్కగా ఇంట్లో హ్యాపీగా చేసేసుకోవచ్చు. ముందుగా కావాల్సింది అద్దం, పౌడర్, అలాగే ఒక సీజర్, ఇంకా ఐబ్రో థ్రెడ్ దారం. బిగినర్స్ అయితే బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. ఐబ్రో థ్రెడ్ వాడకండి, ఎందుకంటే ఇది చాలా షార్ప్గా ఉంటుంది, స్కిన్ కట్ అవుతుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళు కొద్దిగా టచ్ ఉన్నా చాలు, ఐబ్రో థ్రెడ్ అయితే వాడచ్చు. మనకి ఇది ఏ ఫ్యాన్సీ షాప్లో అయినా దొరుకుతుంది. జస్ట్ 70 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇంకా మనకి చేతికి కొలిస్తే అరమూర రావాలి 2 మడతల మీద. మూర తీసుకొని 2 మడతలు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా 2 ఎడ్జెస్ని కూడా మనం కట్ చేసుకున్న తర్వాత ఒక 3 అయితే వేసుకోవాల్సి ఉంటుంది. 2 చేతులతో ఇలా పట్టుకున్న తర్వాత ఆపోజిట్ డైరెక్షన్స్లో హ్యాండ్ని తిప్పుతూ మనం ఇలా మధ్యలో ఒక నాట్ అంటే ఇలా వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. నేను అది మీకు చూపిస్తున్నాను. తర్వాత పౌడర్ రాసుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ మీ ఫేస్ బాగా స్వెట్టీగా ఉందంటే ఒకసారి ఫేస్ వాష్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే చెమట పట్టిందంటే మాత్రం ఐబ్రో థ్రెడ్డింగ్ అనేది అంత బాగా రాదు. చేసుకునేటప్పుడు పెయిన్ కూడా వస్తుందన్నమాట. ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత పౌడర్ రాసేసుకొని మనం ఐబ్రో థ్రెడ్డింగ్ చేసుకుంటే బాగుంటుంది. మనకి నొప్పి లేకుండా కొద్దిగా ఈజీగా వస్తుంది ఐబ్రో హెయిర్ అనేది. ఇంకా చేసుకునే ముందు మన హెయిర్ని ఒకసారి కోమ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న ఐబ్రో కోమ్స్ ఉంటాయి కదా, అవి ఉంటే దాంతో కోమ్ చేసుకోవచ్చు. లేదన్నా పర్వాలేదు, మనం ఫింగర్తో ఇలా కోమ్ చేసేసుకుంటే మనకి ఈజీగా హెయిర్ అనేది కోంబ్ అయిపోతుంది అనమాట. అలాగే అద్దాన్ని ఇలా కిందకి కాకుండా పైకి ఉండేలాగా, ఏదైనా కిటికీ లేదా ఎక్కడైనా పైకి ఉండేలాగా మన ఫేస్కి సమానమైన హైట్ ఉండాలి, కిందకి అస్సలు ఉండకూడదు. ఐబ్రో థ్రెడ్ తీసుకున్నాం కదా, వైట్ సర్కిల్ నుంచి రెడ్ సర్కిల్కి దారాన్ని జరుపుకున్న తర్వాత రెడ్ సర్కిల్ నుంచి వైట్ సర్కిల్ వైపు దారాన్ని జరుపుతూ మనం ఆ యారో చూపించిన డైరెక్షన్లో మనం ఐబ్రో అయితే ఇప్పుడు చేసుకుంటాం అన్నమాట. మీరు ఫస్ట్ కొద్దిగా అబ్జర్వ్ చేయండి అది ఎలా చేస్తున్నాను అనేది. ఇప్పుడు మీకు ఒక చిన్న ట్రిక్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ నేను మీకు చూపించాను కదా ఐబ్రో చేసుకోవడానికి దారం ఎలా పట్టుకోవాలని చెప్పేసి. అలా మీరు పట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్ నుంచి ఆ హ్యాండ్కి దారాన్ని ఫస్ట్ జరుపుకోవాల్సి ఉంటుంది. జరుపుకున్న తర్వాత ఆ దారాన్ని తీసుకెళ్ళి ఐబ్రో హెయిర్ ఉంటుంది కదా, దానికి తగిలించి మనకి కనిపిస్తున్న రెడ్ లైన్ వైపు దారాన్ని చేతితో జరపాలి. వైట్ లైన్ వైపు లాగాలన్నమాట. మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడు జస్ట్ మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంత దూరం పెట్టి చెప్తున్నాను. మీకు కొద్దిగా దగ్గరగా పెట్టి చూపిస్తాను, మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. 1-2 సార్లు ట్రై చేశారంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఐబ్రోస్ చేసుకోవడం వచ్చేస్తుంది. ఐబ్రోస్ మనం ఎక్స్ట్రా హెయిర్ని కట్ చేయడం కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందాకలా మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు అంత కష్టం లేకుండా మీకు కొద్దిగా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ట్రై టు అండర్స్టాండ్. కుదిరితే అంటే అర్థం కాకపోతే ఇంకోసారి చూడటానికి ట్రై చేయండి. ఎక్స్ట్రా హెయిర్ని మనం ఒకసారి ఫింగర్తో ఇలా అనుకున్నామంటే పైకంతా కనిపిస్తుంది కదా, దాన్ని అంతా కూడా మనం ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ ఐబ్రో థ్రెడ్డింగ్ అనేది ఇంట్లో ఇంచుమించు 10-12 ఇయర్స్ నుంచి నాకు నేనే చేసుకుంటున్నాను. చాలా పర్ఫెక్ట్గా చేసుకోగలను. బయట 2-3 సార్లు చేయించినప్పుడు దే స్మాష్డ్ అవుట్. సో అందుకని నాకు నేనుగా చేసుకుంటే బెస్ట్ అని ఫిక్స్ అయిపోయాను అన్నమాట. ఫస్ట్ మనం ఐబ్రో ఎక్స్ట్రా హెయిర్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ మనం ఐబ్రోని జస్ట్ ఇలా కోమ్ చేసేసుకున్న తర్వాత దారాన్ని తీసుకొని ఇందాకలా చెప్పిన ప్రాసెస్లో ఇలా చూసారు కదా ఎలా చేస్తున్నానో, ఒక హ్యాండ్తో ఇలా అంటూ ఇంకోవైపు వెళ్ళాక ఇలా మనం దారంతో ఇలా తీస్తాము. ఓన్లీ ఐబ్రో షేప్ మాత్రమే కాకుండా మనం ఐబ్రో చుట్టూ ఉండే హెయిర్ని కూడా తీయాల్సి ఉంటుంది. అప్పుడే మన ఫేస్ అనేది నీట్గా ఉంటుంది. ఐబ్రో చేసిన యూజ్ అనేది ఉంటుంది. మీరు చేసుకోకపోయినా బయట చేపిస్తున్నా మీరు ఇదే ఫాలో అవ్వండి. వాళ్ళని ఓన్లీ ఐబ్రో హెయిరే కాకుండా కొద్దిగా అటు ఇటు ఉన్న హెయిర్ని కూడా, ఎక్స్ట్రాగా హెయిర్ ఉంటుంది కదా అటు ఇటు ఉన్న నుదురు మీద అలా తీస్తేనే మన ఫేస్ అనేది బాగుంటుంది. ఐబ్రో చేయించిన దానికి న్యాయం కుదురుతుంది. ఓకేనా?
ఇలా మనం ఆపోజిట్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఐబ్రో బొట్టు పెట్టుకున్న కాడి నుంచి స్టార్ట్ చెయ్యము ఎప్పుడు కూడా, చివరి నుంచి ముందుకి చేసుకుంటూ వెళ్తాము. అలా చేస్తే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. హెయిర్ కూడా అలా చేస్తేనే వస్తుంది. ఇంకా మనం ఇక్కడ కొద్ది కొద్దిగా చేసుకుంటూ వెళ్తాము ఇలాగా. లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు ఇది కనిపించట్లేదు ఫేక్ అని చాలామంది అన్నారు. సో ఈసారి మన కెమెరా క్వాలిటీ కొద్దిగా ఇంప్రూవ్ చేసాం కాబట్టి ఐ హోప్ మీకు ఈ వీడియో క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. కిందకు వచ్చేసరికి చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి, ఎందుకంటే మనకి పైన మెయిన్ హెయిర్ కాస్త కొద్దిగా డిస్టర్బెన్స్ లాగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూస్తూ మనం మన ఐబ్రోని చేసుకోవాల్సి ఉంటుంది. టెన్షన్ ఏమీ కంగారేమీ లేకుండా కొద్ది కొద్దిగా మనం ఇలా చూసారు కదా, కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఫ్రంట్కి వెళ్ళిపోవడమే. మెయిన్గా పౌడర్ అప్లై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే చెమట పట్టిన మొహంతో కూడా ఐబ్రోస్ చెయ్యకండి, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. హెయిర్ గట్టిగా వచ్చేస్తే మనకి అక్కడ ఐబ్రో చేసిన దగ్గర అంతా కూడా స్కిన్ డ్యామేజ్ అయిపోయి అంత నెక్స్ట్ డేకి అంతగా బాగోదన్నమాట. ఇంకా ఇక్కడ మనకి కాన్సన్ట్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేట్ చేస్తూ కొద్దిగా చేసేసుకున్నామంటే నాకైతే మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ అయితే ఈజీగా పడుతుందన్నమాట ఐబ్రోస్ చేసుకోవడానికి. ఐబ్రోస్ ఎప్పుడూ కూడా అకేషన్కి బిఫోర్ డే చేయడానికి ట్రై చేయండి. సేమ్ డే లేదా 1 అవర్ ముందు ఇలా అంటే అస్సలు బాగోదు. ఎందుకంటే ఆ ఫేస్ మీద రెడ్నెస్ చూసారా ఎలా వస్తుందో. ఒక్కొక్కసారి ఫేస్ అంటే అక్కడ ఆ ప్లేస్లో వాపు కూడా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మనం స్వెట్ ఫేస్తో చేసుకున్నప్పుడు లాగా లేదా ఫస్ట్ టైం చేసుకున్నప్పుడైనా ఐబ్రో హెయిర్ ఎక్కువ ఉన్నా మనకి కొద్దిగా చిన్న వాపులాగా వచ్చేస్తూ ఉంటుంది, బాగోదు. సో మ్యాక్సిమం ఏదైనా అకేషన్ ఉంది అన్నా ఏమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నా కూడా బిఫోర్ డే అయితే మనకి నెక్స్ట్ డేకి ఐబ్రోస్ అనేది చాలా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూసారా, బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. మ్యాక్సిమం ఐబ్రోకి అప్పర్ ఫస్ట్ చేస్తాను, తర్వాత లోవర్ చేస్తాను. ఎలా చేసినా కూడా అది మన ఇష్టము. మనం పార్లర్లో అయితే ఫస్ట్ లోవర్ చేస్తారు, తర్వాత అప్పర్ చేస్తారు. కానీ నేను ఐబ్రో అంటే ప్రత్యేకించి అంత పెద్ద షేప్ లాగా ఏమీ చెయ్యను. జస్ట్ ఉన్న హెయిర్లోనే నేను ఆ షేప్ తెచ్చుకుంటాను అంతే. చాలా సన్నంగా చేయడం ఇలాంటివి ఏమీ ఉండదు కాబట్టి ఎలా చేసినా ఒకటే. బాగా సన్నగా కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ లోవర్ చేశాక తర్వాత అప్పర్ చేస్తారు, అప్పుడు షేప్ అనేది ఇంకా కరెక్ట్గా వస్తుందని. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనకి బొట్టు దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్కసారి హెయిర్ అనేది మనకి అదే డైరెక్షన్లో రావాలంటే రాదు. ఆపోజిట్ డైరెక్షన్లో మనం థ్రెడ్ని అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలా అంటే ఇప్పటిదాకా మనం అటు నుంచి ఇటు చేసాం కదా, ఇటు నుంచి అటు చేసాం కదా, ఇప్పుడు అటు నుంచి ఇటు చేయాల్సి ఉంటుంది. బొట్టు ప్లేస్ దగ్గరకు వచ్చేసరికి మనం ఐబ్రో అటు ఇటు చేశాక ఈ బొట్టు ప్లేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ ప్లేస్ చేసినప్పుడు మాత్రమే మనకి కంప్లీట్ ఫినిషింగ్ లుక్ అనేది వస్తుంది. ఈ ప్లేస్ వదిలేస్తారు కొంతమంది, అది వాళ్ళ ఇష్టం. కానీ నాకు వదలడం అయితే ఇష్టం లేదు. బొట్టు ప్లేస్ ఎప్పుడూ కూడా నీట్గా క్లీన్గా ఉంటేనే నచ్చుతుంది. ఈ ఐబ్రో అయిపోగానే నేను నెక్స్ట్ మిడిల్ పార్ట్లో చేసుకుంటాను. రెండు సమానంగా ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది. మిడిల్ పార్ట్లో ఎప్పుడు అది అప్ అండ్ డౌన్ అయినా కూడా అంతగా బాగోదు. చూసుకోవాలి కానీ టెక్నిక్స్ అంటే మనం చేసే కొద్దీ మనకి ఏది ఎలా ఉంటే బాగుంటుంది అనేది అర్థమవుతుంది. స్టార్టింగ్లో అర్థం అవ్వాలంటే అన్నీ అర్థం కావు. చేసుకునే ఎక్స్పీరియన్స్ పెరిగే బట్టి మనకి ఎలా ఉంటే బాగుంటుంది అనేది అర్థమవుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు రెండిటికి ఐబ్రో డిఫరెన్స్ అనేది చూపిస్తాను చూడండి. ఇది చెయ్యని ఐబ్రో అండ్ చేసింది షేప్. నాది షేప్ అంటే జస్ట్ లైట్గా ఎక్స్ట్రా హెయిర్ తీస్తాను అంతే, షేప్ లాంటిది ఏమీ చెయ్యను. సన్నగా అంటే నాకు అస్సలు బాగోదు, నాకు నచ్చదు. సో ఇది చూసారు కదా, చెయ్యంది ఈ ఐబ్రో హెయిర్ ఎలా ఉంది, అలాగే చేసింది నీట్గా ఉంటుంది. దగ్గర నుండి గొర్రెలా ఉన్నాను కదా.
నవ్వకండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.